వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు డ్రోన్ లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఇక్కడి నుంచే ఇండియాపై డ్రోన్ అటాక్ చేసింది. మరోవైపు శ్రీనగర్, జలంధర్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు డ్రోన్ లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఇక్కడి నుంచే ఇండియాపై డ్రోన్ అటాక్ చేసింది. మరోవైపు శ్రీనగర్, జలంధర్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాక్కు చెందిన 2 యుద్ధ విమానాల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ నేలకూల్చినట్లు తెలుస్తోంది. భారత గగనతల నియమాల్ని ఉల్లంఘిస్తూ శ్రీనగర్ పైకి వచ్చిన జెట్స్ ను భారత సాయుధ బలగాలు దాడి చేసి కూల్చినట్లు సమాచారం. వాటి పైలట్లు తప్పించుకోగా వారి కోసం వెతుకులాట సాగుతోందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. దీనిని భారత బలగాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పాకిస్తాన్ హద్దులు దాటేస్తోంది. భారత్ సహనాన్ని పరీక్షించడమే కాకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలపై దాడులకు విఫలయత్నం చేసిన పాక్ ఇప్పుడు దేవాలయాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జమ్మూలోని ఆప్ శంభు ఆలయంపై పాక్ మిసైల్తో దాడి చేసినట్లు, దేవాలయం వెలుపలున్న భవనం ధ్వంసమైనట్లు వీడియో వైరల్ అవుతోంది. పాక్ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. खंबेवर पे उत्तर फ्रंट पे जला या मिसाइल? मिसाइल हाँ मिसाइल है। मिसाइल है मिसाइल
चल जा थोड़ा आगे चल ਇੱਥੇ ਪਿਆ आहो आहो चल 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 ये तो बंदे मार दी खब्बे पर पे ਘਰ ਬੰਦੇ ਆਪਣੇ